కర్నూలు దగ్గర ఘోరమైన రోడ్డు అదే రోడ్డనే బస్సు కాలిపోయి 19 మంది బుగ్గిపాలైపోయారు కదా, బూడిద పాలైపోయారు. సరే, ఆ సంఘటన చుట్టూ మరి ఆ ఓనర్ ఏడున్నారు, అరెస్ట్ చేశారా? సరే, ఎవరు బాధ్యులు ఏంది దానికి సంబంధించి ఎవరు బాధ్యులు అని కానీ ఇంకా నీకు తెలిసినట్లయితే కనిపించడం లేదు. కానీ దానికి మద్యం కారణం అంటున్నారని చెప్పి చాలామంది మీద కేసులు పెట్టేసి విచారణకనే కర్నూలుకు పిలిచి విచారించేస్తున్నారు. ఇది మళ్ళీ ఒక ఎపిసోడ్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కర్నూలు బస్సు ప్రమాదం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రమాదం మీద దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కాశీబుగ్గలో జరిగిన ప్రమాదం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ళ సంఘటన మీద కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం ఉంది కదా, కాలిపోవడం, దాని మీద ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే టెక్నాలజీని ఉపయోగించేటువంటివి కంట్రోల్ చేయాలి ప్రమాదాలు కాకుండా, అండ్ పాలసీ మేకింగ్లో కూడా ప్రాబ్లం ఉంది అని అంటూ కర్నూలు దగ్గర కాలిపోయిన బస్సు ఏమైతే ఉందో అదేమో తెలంగాణ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. బస్సు రిజిస్ట్రేషన్ ఏమో ఒడిషాలో ఉంది. రిజిస్ట్రేషన్ ఒడిషా, ఆపరేట్ చేసే తెలంగాణ. వాళ్ళు వెళ్తున్నదేమో కర్ణాటకకు, ప్రమాదం జరిగిండేదేమో ఆంధ్రప్రదేశ్లో, చనిపోయిండేదేమో తెలుగువారు. కొన్ని రాష్ట్రాలు ఏమో ఏదో మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాయి బస్సులని, కేంద్రం ఏమో నేషనల్ పర్మిట్ ఇచ్చేస్తుంది అని. ఇటువంటి పాలసీ మేకింగ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ టెక్నాలజీని వాడుకొని ఇటువంటివి కంట్రోల్ చేయాలి అని ముఖ్యమంత్రి గారు అయితే వ్యాఖ్యలు చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం కాశీబుగ్గలో అంత ప్రమాదం అట్లా తొక్కిసలాట జరిగితే స్థానిక ఎస్ఐసిఐకి తెలియకుండా ఉండడం ఏంటి, ఇటువంటివి ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి అని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారట.